విడుదలకు ముందు హైప్ ఒక్కసారిగా పెరిగిపోవడం కొత్తేమీ కాదు. కానీ ఆ హైప్ తగ్గట్టు కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు నిరాశ చెందడం సహజం. గత నెల ఇండిపెండెన్స్ డే వీకెండ్లో విడుదలైన భారీ చిత్రాలు కూలీ, వార్ అంచనాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా విపరీతమైన హైప్ తెచ్చుకున్న కూలీ పెద్ద షాక్ ఇచ్చింది. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ కూడా హైప్ కు తగ్గట్టుగా కంటెంట్ ఇవ్వకపోవడంతో ఆడియన్స్ నిరాశపోయారు. ఇలాంటి వరుస నిరాశల తరువాత ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల దృష్టంతా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మీదే ఉంది. ఇటీవలి కాలంలో తెలుగులో ఇంత హైప్ మరే సినిమాకు రాలేదు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఈ స్థాయిలో బజ్ సృష్టించిన ప్రాజెక్ట్ ఇదే. పోస్టర్లు, 2 పాటలు, 2 గ్లిమ్స్ అన్నీ కలిసి సినిమాపై వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానుల్లో ఉత్సాహం పెంచాయి. తాజా గ్లిమ్స్ లో విలన్ పాత్రలో కనిపించిన ఇమ్రాన్ హష్మీ పవన్ కు సమానంగా నిలిచి మరింత ఆకర్షణగా మారాడు. ఈ గ్లిమ్స్ లో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే స్థాయిలో ఉండడంతో సెప్టెంబర్ 25న విడుదల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ భారీ హైప్ ఒకవైపు ప్లస్ అయితే మరోవైపు మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అంచనాలు మితిమీరినప్పుడు కంటెంట్ ఏమాత్రము తక్కువగా ఉన్నా ప్రేక్షకులు నిరాశ చెందే అవకాశం ఉంది. ఇప్పటికే వరుస నిరాశలతో విసిగిపోయిన ఆడియన్స్ ఈసారి మాత్రం ఓజీ హైప్ ను మ్యాచ్ చేస్తోంది అని నమ్ముతున్నారు. సినిమా నిజంగా కంటెంట్ తో ఆకట్టుకొని అభిమానుల కడుపు నింపుతుందా అనేది చూడాల్సి ఉంది.